హలో అండి, ఈరోజు నేను ధాబా స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. దానికోసం నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. దీనికి మనం మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ మధ్యలో వస్తుంది చూడండి, అది మటుకు మనం ఇదిగోండి చూడండి, అది మనం కర్రీలో వేయకూడదు. ఇది వేస్తే కర్రీ టేస్ట్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్లవర్ వరకే తీసుకోవాలి. ఈ ఫ్లవర్ని మనం వాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక దబర పెట్టి ఆ దబర్లో మనం వాటర్ అనేది వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. తర్వాత ఈ నీళ్లు బాగా మరగాలి. మరిగిన తర్వాత దాంట్లో క్యాలీఫ్లవర్ని వేయాలి. క్యాలీఫ్లవర్ని వేసిన తర్వాత కొంచెం బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువ ఉడకకూడదు. ఒక 2-3 నిమిషాలు ఉడికితే చాలు. తర్వాత ఈ క్యాలీఫ్లవర్ మొత్తం మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసి మనం వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేయించాలి, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న శనగపిండిని మనం పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ వేసి బాగా ఫ్రై చేయాలి. నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేయాలి. ఈ కారం మొత్తం ఈ క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు ఇంత మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అందులో వేయాలి. తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, లవంగాలు, యాలకులు వచ్చి ఈ విధంగా పగలగొట్టి కొంచెం వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయ ముక్కల్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది 2 పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకునేది వేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. తర్వాత ఒక చిటికెడు లేకపోతే ఇంకొంచెం ఇంగువ యాడ్ చేయాలి. కర్రీకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు 3 టమోటాలు తీసుకొని మనం ఈ విధంగా మిక్సీలో వేసుకొని జ్యూసీలాగా చేసుకోవాలి. అది కూడా దీంట్లో మనం వేసేయాలి. వేసి బాగా కలపాలి. ఇది నూనె దగ్గర పడేలాగా మనం ఈ ఫ్రైని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. ఎక్కువ హీట్ పెడితే విరిగిపోతుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, దాంట్లో అలాగే డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా వాటర్ కలిపి వేయాలి. డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. ఈ విధంగా వాటర్ కలుపుకొని చూడండి, ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేయాలి. ఇది ఈ విధంగా వేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది. కర్రీకి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, ఇవన్నీ దాంట్లో వేయాలి. వేసి ఈ మసాలా మొత్తం దానికి పట్టేటట్టు చిన్నగా కలపాలి. ముక్కలు విరిగిపోతే మళ్ళీ బాగుండదు. ఇలాంటి పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి. దానివల్ల మనం చూడండి ఇలాంటి గరిటె వాడాలి, వేరే గరిటెలు వాడకూడదు. ఇది దోశలు తీస్తాం కదా ఆ గరిటె, అదైతే మీకు ఈ కర్రీ చేయడానికి చాలా బాగుంటుంది. దీంతో అయితే క్యాలీఫ్లవర్ అనేది మనకు విరగదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాము. చూడండి మూత తీసాను. కర్రీ అయితే చాలా బాగుంది. కస్తూరి మేతి ఒక ప్యాన్ మీద వేసుకొని కొంచెం హీట్ చేసుకొని తర్వాత మనం చేతిలో వేసుకొని ఈ విధంగా నలిపి దీంట్లో వేసేయాలి. దీనివల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా యాడ్ చేయాలి. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి చపాతీలోకి పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా మనం తినచ్చు. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇది ఉడకనిస్తే ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకునేదేను. చూడండి ఎంత బాగా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో కర్రీ. దీంతో పాటు మనకి చారు పెట్టుకుంటే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరెవరు